హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సునీతాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న చెక్కలండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ జొన్న చెక్కలు అనేవి చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాము. నేనైతే జొన్న పిండి 1.5 కప్ అనేది తీసేసుకున్నానండి. ఇందులో మనము కొంచెం కారం వేసుకున్నాము, టేస్ట్కి సరిపడా కారము. ఇప్పుడైతే నేను రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. మనము పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసుకొని కొంచెం వెన్న ఉంటుంది కదా అండి, వెన్న బటర్ అయినా కానీ వేసుకొని మనం దీన్ని మెత్తగా కలిపేసుకోవాలండి బాగా. ఇది కలిపేసుకున్న తర్వాత మనము పిండి అనేది మనము పిసికితే ఉండక రావాలండి, ఇట్లా రావాలి. ఇప్పుడైతే వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు ఇందులో కలుపుకోవాలి. నేను స్పూన్తో కలుపుకుంటున్నానండి. ఇలా మనము స్పూన్తో కలిపేసుకున్న తర్వాత చేత్తో ఇలా కలిపేసుకోవాలండి. మనకి బాగా అంటే చపాతీ కావాలన్నమాట, చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే నాకు కలిపేసుకున్నాను. నేను చిన్న చిన్న ఉండలు అనేది కొంచెం చేసుకుంటున్నాను, ఒక 10 అట్లా చేసేసుకొని మనము దీన్ని ఒక క్లాత్ సహాయంతో మనము పిండి ఆరిపోకుండా కప్పెట్టేసుకోవాలండి. మనము కావాల్సినప్పుడు తీసేసుకొని మనము చెక్కలు అనేది వత్తేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక పేపర్ తీసుకున్నాను, పాలిథిన్ కవరు. ఆ కవర్లో ఇట్లా పెట్టేసి, మీ దగ్గర ఒక డబ్బా ఉంటుంది కదండి, పప్పుల డబ్బా, ఆ డబ్బాతో ఒత్తేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తాయి. పూరి ప్లస్ ఉంటే పూరి ప్లస్తో కూడా ఒత్తేసుకోవచ్చు. ఇట్లా కాల్చేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చెక్కలన్నీ వేసుకొని నేను ఇట్లా కాల్చుకుంటున్నానండి. చెక్కలు అయితే చాలా బాగున్నాయండి. ఇలా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనము ఇవి చేసుకుంటున్నాం కదా అండి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇంకొంచెం సేపు అంటే ఒక 2 డేస్ బాగుంటాయి, తర్వాత మనకి కొంచెం గట్టిగా అయిపోతాయండి. 2 డేస్ దాకా బాగా నిల్వ ఉంటాయి. ఇవి చాలా బాగున్నాయండి. అసలు మీరు ట్రై చేయండి, నాకు ఇది ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే మనము అట్లాగే ఇంకొక వాయి కూడా వేసేసుకొని మనము కాల్చేసుకుందామండి. మనము ఇలా టర్న్ చేసేసుకొని కాలిని మనము తీసేసుకోవాలండి. ఇప్పుడైతే నాకు అన్నీ కాలాయండి, నేనైతే తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.